హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. చూడండి ఇవేంటివో తెలుసా? గురివింద గింజలు అయితే మేము చిన్నప్పుడైతే మా ఊర్లో చాలా ఉండేటివి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ మేమైతే పిక్నిక్ వెళ్ళామండి. మేమైతే ఫ్యామిలీ తరపున అప్పుడైతే ఏట్లో దొరికాయి ఇవి గురివింద గింజలు. మా పాపకి కనిపించాయి. అవి తీసుకొని వచ్చేసి గవ్వలు కూడా చూడండి, గవ్వలు కూడా తెచ్చుకునింది. నేనైతే చూడలేదు. ఇక్కడ పెట్టి పూజ చేసిన తర్వాత చూసా గవ్వల్లో పెట్టి అమ్మవారి కాడ పూజ చేస్తూ ఉంది. కానీ ఇవి గురివింద గింజలు అమ్మవారి కాడ పెట్టి పూజ చేస్తే చాలా మంచిదంటండి. వీటిని బీరువాలో కూడా రెడ్ బట్టలు వేసి బీరువాలో కూడా పెట్టుకుంటారంట. కానీ నాకైతే తెలియదు. ఇవి తెచ్చిన 1 మంత్ తర్వాత నేనైతే చాగంటి గారి ప్రవచనాలు అయితే చాలా చూస్తానండి. డైలీ ఒకసారైనా వింటాను ఆయన ప్రవచనాలు. ఆయన గారు అయితే చెప్పారు గురివింద గింజలు అమ్మవారి కాడ పెట్టి పూజ చేస్తే చాలా మంచిది అని. అందుకని మాకు తెలియపోయినా కూడా మా అమ్మాయి అయితే తీసుకొచ్చి ఇలా పెట్టి పూజ చేస్తూ ఉంది. కానీ ఎవరికైనా కూడా దొరికినా పడేదండి. దొరికినా కూడా ఎవరింట్లో ఉన్నా కూడా ఇలా అమ్మవారి కాడ పెట్టి పూజ చేస్తే చాలా మంచిది. బాయ్ ఫ్రెండ్స్.